అందరికీ నమస్కారం. నిన్న కిరణ్ రాయల్ యాదవుల గురించి అవమానించాడు. నాగార్జున యాదవ్ను అసలు నీలాంటి ఎదవనే చూడలేదని అన్నాడు. ఎలా అంటావురా నాగార్జున యాదవ్ను? అయినా యాదవులను అంటే నీ తోలు తీస్తాము ఏమనుకుంటా అంటావు? నీ జనసేన నాయకుల్లో యాదవులు ఉండారు. మీరు స్పందించండి. వీడు అవాకులు చవాకులు పలుకుతా ఉన్నాడు. అసలు వాడు కిరణ్ రాయలే కాదు వాడు మన యాదవుల గురించి మాట్లాడుతా ఉన్నాడు. నిన్ను చెప్పు తీసుకొని గుడ్డలిప్ప తీసి కొడతాం. కిరణ్ రాయల్, నువ్వేమనుకుంటా ఉన్నావురా? యాదవుల గురించి మాట్లాడతావా? రాష్ట్రంలో యాదవుల సంఘాలంతా కూడా వీడు కిరణ్ రాయల్ మాట్లాడినాడు. వీడిని తిరుపతిలో ఉన్నాడు. వీడిని బట్టలిప్పదీసి కొట్టండి. రండి, అందరు రండి, నేను కూడా వస్తాను. వచ్చి వీడిని బట్టలు ఇప్పదీసి కొట్టాలా? వీడు అవాక్కులు చవాకులు పలుకుతా ఉన్నాడు, ఎక్కువగా పలుకుతా ఉన్నావు. ఏమనుకుంటా ఉన్నావురా? రోజా గారు ఒక ఎక్స్ ఆమె గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు. నువ్వేమనుకుంటా ఉన్నావురా? అసలు నిన్ను సస్పెండ్ చేసినారు. సస్పెండ్ చేస్తే కూడా నువ్వు పార్టీలోకి నీ మొహం ఎత్తుకొని ఎట్లా చుంట ఎదవ పోకిరి నా కొడక, ఆడవాళ్ళనందరినీ మోసం చేసే పోకిరి నా కొడక, నువ్వు మా యాదవుల గురించి మాట్లాడతావా? నిన్ను బట్టలిప్పదీసి నడి రోడ్లో కొట్టుకుంటా పోతాం. నీ ఊరు ఎక్కడో ఉంది చూడు, అక్కడి కొట్టుకుంటా పోతాం. నువ్వేమనుకుంటా అంటావో జాగ్రత్తగా మాట్లాడు మా యాదవుల గురించి. ఇంట్లో నీ భార్య చూస్తే ఏడుస్తోంది. ఏడ్చి నన్ను తిడతా ఉండారు ఆడవాళ్ళు, నా భర్తని తిడతా ఉండారని ఒక ఆమెతో చెప్పుకొని ఏడ్చిందిరా నీ భార్య. అదన్నా గుర్తు లేదా? ఇంట్లో నీ భార్య బిడ్డలు ఉన్నారు, గుర్తు లేదా? నీకు కావాల్సింది పదవి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాళ్ళు పట్టుకొని నన్ను ఆడవాళ్ళందరినీ నేను అన్నాను, పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి అని నువ్వు నామినేటెడ్ పదవి తీసుకో. అడుక్కో, పదవిని అడుక్కో, కాళ్ళు పట్టుకొని అడుక్కో. సీఎం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ కాళ్ళ మీద పడి అడుక్కొని పదవి తీసుకో. అంతేగాని మా యాదవుల గురించి మాట్లాడితే పాత చెప్పు తీసుకొని కొడతాం కూడా. ఎందుకంటే మాజీ మంత్రి ఆడవాళ్ళంటే గౌరవం లేని నా కొడుకు నువ్వు. ఆడవాళ్ళ గురించి మాట్లాడతావా?